విషయంకి తిరిగి స్వాతం రాయలసీమకు నీరు ఇవ్వడానికి విపక్ష నేత జగన్ అడ్డుపడుతున్నారన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు సమర్థిస్తారా అంటే 46% మంది అవునని 54% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ జనక్ ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మారారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా మాట్లాడబోతున్నారు. ఇక శ్రీమతి శోభా హైమవతి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఏపీకి సంబంధించి, అలాగే శాసనసభ మాజీ సభ్యురాలు. శ్రీ రఘునందన్ గారు భారతీయ జనతా పార్టీ నేత, శాసనసభకు పోటీ చేసినటువంటి సీనియర్. ఇక శ్రీ గువ్వల బాలరాజు గారు శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత. ముందుగా తెలంగాణలో నల్గొండ జిల్లాలో పోలీసులు చేసినటువంటి సాహసాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. వారి త్యాగం అపురూపమైంది, విలువైందని ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా అందరూ మెచ్చుకుంటున్నారు. ముందుగా వారికి నివాళి జోహార్లు అర్పించిన తర్వాత మిగతా ప్రోగ్రాంకి వెళ్దాం. ముందుగా బాలరాజు గారు, మీరు దీనిపైన స్పందించండి. వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తాను. నిజంగా వారు చేసినటువంటి త్యాగం మరవలేనిది. నిజంగా పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంచిగా పనిచేస్తుండడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహం అనుకోండి, అది గతంలో వారికి సౌకర్యాలు లేని కారణంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే స్పందించలేనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతలను కాపాడే. ముందుగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇటువంటివి కూడా వాళ్ళకి ఉన్నాయో తెలియదు, కానీ లేకపోతే మాత్రం ఇకపై కొన్ని టీంలకైనా ఇటువంటి ప్రొవైడ్ చేసినట్టయితే కొంత వాళ్ళని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి మీరు అన్నట్టుగా ప్రతిపాదన కూడా చేయాల్సిన అవసరం ఎంత. ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ అలర్ట్ అయ్యి ఇక నుంచి తనిఖీలు చేయాలంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతోటే వెళ్ళాలంటే వీళ్ళు ఊహించినట్లేరు. కానీ వేటకు వెళుతున్నప్పుడన్నా వాళ్ళు వాళ్ళని ఎల్లుంటే వాళ్ళ పాపం వాళ్ళు సేవ ఉండేవాళ్ళం. అయినా కూడా వాళ్ళ త్యాగాన్ని ఎవరు అది గొప్పలుగా అందరూ కూడా వాళ్ళని తప్పకుండా యావత్ జాతి అంతా కూడా జోహార్లు అర్పించాల్సినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున అమరులకు జోహార్లు అర్పిస్తాను. రైట్. రఘునందన్ గారు, చనిపోయినటువంటి కానిస్టేబుల్ కానీ హోంగార్డ్ కానీ వారి కుటుంబ సభ్యులందరూ ఇంతకుముందు కూడా పాపం ఇద్దరు దానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మీరు ఇందాక అన్నట్టు దానికి ఆల్రెడీ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. కొమ్మినేని గారు ఎప్పుడైనా మనం వెహికల్ సెర్చ్ చేస్తా ఉన్నాం. గతంలో ముంబైలో జరిగినటువంటి కొన్ని సంఘటనల తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ల పక్కన సెర్చ్ చేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక సూచనలు ఇచ్చినాయి. దాంట్లో ఒకటి బ్యారికేడింగ్ విధానం. ఎట్టి పరిస్థితులలో 1, 2, 3 బ్యారికేడ్లు వేసి స్లోగా వెహికల్స్ వచ్చేలా చేయాలి. రెండోది, పోలీసు ఉన్నతాధికారులు సెర్చ్లో పాల్గొంటున్నటువంటి సందర్భంగా పోలీసు ఉన్నతాధికారి ఎవరైతే ఇప్పుడు నేను మిమ్మల్ని సెర్చ్ చేయడానికి వస్తుంటే నా పక్కన ఈ పక్కన ఆ పక్కన 2 వైపుల్లో వెపన్ లోడ్ చేసుకొని షూట్ కు రెడీ ఉన్నటువంటి గార్డ్స్ ని ఇద్దరిని పెట్టుకోవాలని చెప్పారు. సరే, ప్రమాదం జరుగుతుందని ఊహించక కొంత నిర్లక్ష్యం వహించినట్టు కనబడతా ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి నల్లగొండ అన్ని జిల్లాలో నిర్లక్ష్యం కంటే కూడా ఆ తొందరలో కూడా వాళ్ళు వెళ్ళిపోయారా. మొదట జరిగినటువంటి బస్సు సెర్చ్ లో అయితే మొగలాయ్ గారు హిట్ లిస్ట్ లో ఉన్నారు. మొగలాయ్ గారు నెల రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన ఒక పెద్ద గ్యాంగ్ ని అరెస్ట్ చేసినారు. అప్పుడే కొన్ని సంకేతాలు ఉన్నాయి. బంగారం కిలోలలో బంగారం రికవరీ చేసినారు. థ్రెట్ పర్సెప్షన్ అనేది ఆయన యాంటిసిపేట్ చేస్తా ఉన్నారు. మొగలాయ్ గారు మంచి బాడీ బిల్డర్, మొదటి నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి కూడా మంచి బాడీ బిల్డర్. మామూలుగా ఖాళీ చేతులతో కూడా 2-3 కొట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి. అయినప్పుడు కూడా అక్కడ పొరపాటు ఏంటంటే తన వెపన్ తన దగ్గర ఉంటే ఆ రోజు సూర్యాపేట బస్ స్టాండ్ లోనే అందరినీ చంపేసేవారు. ఆ భుజం మీద చేసుకుని ఆ సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తుంటే ఏదో ఫ్రెండ్ ని పలకరించడానికి పోతున్నట్టు ఇద్దరు ఫ్రెండ్స్ లాగా పోవడం అనేది బస్సు సాటు కాగానే ఆ దుర్మార్గుడు వెపన్ తీసి కాల్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఊహించలేదు, వాళ్ళు వింటారా అనేది ఊహించలేదు. వాళ్ళకి ఆయుధాలు ఉంటాయని కూడా వాళ్ళు రాత్రిపూట అదే చెప్తా ఉన్నాం. రాత్రిపూట ముంబైలో ఇట్లా పోలీసులు కార్బన్ సెర్చ్ పెట్టి సెర్చ్ జరుపుతున్నప్పుడు 2 వీలర్ మీద వచ్చి మామూలుగా కాల్చిపోతా ఉన్నారు పోలీసులు. గాలిలో దీపాలు అయిపోతున్నాయి వాళ్ళ జీవితాలు. బాధాకరమైనటువంటి అంశం. తెలంగాణ జిల్లాలలో గతంలో ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ పనిచేసిన సందర్భంగా దాదాపు చాలా మంది హిట్ లిస్ట్ లో ఉన్న పోలీసు అధికారులకు అందరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మా జిల్లాలో చేస్తా ఉన్నారు కార్బన్ సెర్చ్ ఈ మధ్య కాలంలో. ఒక 20-30 మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ రెడీగా వెపన్స్ పెట్టుకుని బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని ఉంటున్నారు. 100% పర్ఫెక్ట్ గా మిలిటరీ యూనిఫామ్ వేసుకొని మరీ నిల్చుంటున్నారు. అంటే చూడగానే కొద్దిగా భయోత్పాదానికి గురవుతారు, క్రిమినల్స్ జడ్చుకుంటారు. అట్లాంటిది ఉండాల్సిన అవసరం ఉండే. సరే, ఎన్నో చనిపోయిన కుటుంబాలకైతే మనం పోలీసులు అయితే బాగా వాళ్ళు సాధించినట్టే లెక్క. అంటే ఇంకొంచెం మెరుగ్గా పనిచేసి ఉంటే ఈ చావులు అరికట్టుండే, వాళ్ళు చనిపోకుండా ఉండగలిగితే మనందరం ఇంకా సంతోషించేవాళ్ళం. కరెక్ట్. గిరిధర్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. గిరిధర్ గారు నమస్కారం, మాట్లాడండి. గిరిధర్ గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. నిన్న జరిగిన సంఘటనలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నారు. అవును. మీరేంటి, మీరే వృత్తిలో ఉన్నారు? మీరు ఏ వృత్తిలో ఉన్నారు? ముఖ్యమైన సంఘటన అండి. అవును. ఎప్పుడు కూడా ఇలా చర్చింగ్ లో ఫైర్ జరగడం అనేది ఎక్కడ లేదు, అవును. నెక్స్ట్ ఇక్కడ హోమ్ గార్డ్ కూడా ఆయన చనిపోయాడు. అవును.
హోంగార్డు జీవితాలు చాలా దయనీయంగా ఉంటాయి సార్. అవును. అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఒకసారి గమనించేది, పెద్దల దృష్టిలోకి తీసుకెళ్లి వాళ్ళకి కనీసం వేతనాలు కానీ, ఈ క్వార్టర్స్ లో ఇలాంటి ఫెసిలిటీలు కానీ వాళ్ళకి పర్మనెంట్ గా కూడా లేదు. పరిహారం కూడా తక్కువ ఇస్తున్నారు. కరెక్టే మీరు చెప్పింది. చాలా వేతనం తక్కువ ఉంది ఒకటి. వేతనం తక్కువ ఉంది, పరిహారం కూడా వాళ్ళకి కనీస వేతనాలు అవసరాలు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. మంచి పాయింట్ చెప్పారు మీరు గిరిధర్ గారు, మంచి పాయింట్ చెప్పారు. నిజంగానే హోంగార్డులకు సంబంధించి ఈ ఇష్యూస్ చాలా కాలంగా నలుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పరిహారం సరిపోయిన తర్వాత పరిహారం కూడా వాళ్ళకి తక్కువ వస్తుంది. వాళ్ళకు అధికారి పర్మనెంట్ ఉద్యోగస్తులు చనిపోవాలని ఎవరో కోరుకోం కానీ వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగస్తులు కాదు, రోల్స్ లో ఉండరు. వాళ్ళు డైలీ వైజ్ లో పనిచేస్తారు. వాళ్ళు పనిచేసేది పాపం మిగతా వాళ్ళతో సమానం ఇబ్బందులు ఉన్నాయి. హోంగార్డుల వేతనాన్ని సవరించాలి, హోంగార్డులని కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ లో కొంత రిజర్వేషన్ ఇవ్వాలి, అది కొంత జరగాలి. సాలరీస్ విషయానికి రైట్. ఈ ఘటన జరిగిన ప్రాంతమైన సూర్యాపేట నుంచి సురేష్ గారు లైన్ లో ఉన్నారు. సురేష్ గారు నమస్కారం, మాట్లాడండి. సురేష్ గారు నమస్కారం సార్. చనిపోయినటువంటి కానిస్టేబుల్కు సంతాపం తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఇంటెలిజెన్సీ వైఫల్యం ఉన్నట్టు ఖచ్చితంగా. ఎందుకంటే మామూలుగా బెంగళూరు అంత ఫైరింగ్ చేసిన వాళ్ళు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఫైరింగ్ ఉన్నది అంటే వాళ్ళు మామూలుగా బెంగనే ఉండరు. అలాంటప్పుడు పోలీసులు తగు జాగ్రత్త తీసుకోవాల్సిందే. దానికి అంటే పోలీసులు జాగ్రత్త తీసుకున్నప్పుడని అదొక కారణం. రెండోది ఇంకా అంత బాధ్యతాయుతమైనటువంటి హోంమంత్రి గారు ఒకసారి వాళ్ళు సీనితో సంబంధంగా ఉగ్రవాదులు మామూలు ఉద్యోగాలని ఈ రకమైనటువంటి డిఫరెంట్ అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్ చేయడం వల్ల గందరగోళం అటు పోలీసు వాళ్ళు వాళ్ళేమనుకుంటున్నట్టు సార్ చెప్పింది మేము చెప్పాలి అవ్వద్దని చెప్పేసి అనుకుంటే తర్వాత దాని లోతుల మొత్తం పరిశీలించినప్పుడు అతి పెద్దమైనటువంటి అంటే వీళ్ళకి తెలియకుండా అతి భయంకరమైనటువంటి ఒక మనిషిని చంపేసిన విషయం పోలీసులు తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. మేము ఇంతతో గొప్ప పని చేసినామని అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందని చెప్పేసి ఖచ్చితంగా అనుకోవాల్సి ఉంటుంది. అంటే గవర్నమెంట్ లోపల పనిచేసినటువంటి పెద్ద హోంశాఖ మంత్రి గట్టిగా ఉండడం ఉంటేనే. సూర్యాపేటలో అంతా ఉద్రిక్తత, టెన్షన్, ప్రజల్లో భయాందోళన తగ్గాయా? చాలా ఉంది సార్, చాలా ఉంది. ఎందుకంటే మామూలుగా చంపిన వ్యక్తి మామూలు మనుషులు కాదు వీళ్ళ చరిత్రమైన గుర్తు పేపర్లు మేము చూస్తే మాకు ఎంత గుబులు వస్తాం. అంటే ఇంత భయంకరమైనటువంటి వ్యక్తిని మా ఆంధ్రప్రదేశ్ లో అంటే మామూలుగా తెలంగాణలో ప్రవేశించిన తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నదా లేదా వీళ్ళ దగ్గర వాళ్ళని చేజ్ చేయడం లేదు సార్. సింపుల్ గా మామూలు సింపుల్ గా ఏదో టూర్కు పోయినట్టు నాకు అనిపిస్తుంది. ఒపీనియన్ అనిపించింది. వాళ్ళు కూడా మనుషులు వాళ్ళకు బుల్లెట్ సారీ ఎప్పుడో చెప్పారు కేసీఆర్ గారు 2వ తారీఖు. రైట్. ఓకే. విజయ్ కుమార్ గారు మరొకరు హైదరాబాద్ నుంచి అడ్వకేట్ గారు లైన్ లో ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. విజయ్ కుమార్ గారు హలో. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. ఒక సిఐ నాయకత్వంలో ఆపరేషన్కి వెళ్తున్నప్పుడు ఒక ప్రొఫెషనల్ అనిపించలేదండి. వాళ్ళు ఏంటంటే అన్లోడెడ్ గా గన్స్ తో వెళ్ళి గాయపడి ఒక ప్రాణం ఆల్రెడీ పోయింది, ఒక ప్రాణం సఫర్ అవుతున్నది. చాలా తీవ్రంగా ఇలాంటి ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఒక సిఐ నాయకత్వంలో వెళ్తున్నప్పుడు మంచి ఇప్పుడు వెల్ ప్రిపేర్డ్ గా ప్రొఫెషనల్ వెళ్ళాలి కదండి. అంటే వాళ్ళకి మరి అది సమాచారం సరిగా లేదు, ఏమో తెలియదు. ఆల్రెడీ వెళ్ళండి రెండు రోజుల నుంచి వాళ్ళు మొత్తం గీరపేశారు. ఎవరు ఎక్కడున్నారు ఏంటనేది లేదు. సమాచారం లేకపోతే అంత తొందరగా అక్కడికి ఎలా రీచ్ అవుతారండి? అవును, మరి ఎట్లా ఎందుకు జరిగి ఉంటుంది అంటారు? ప్రొఫెషనల్ గా పోయారు. అన్ప్రిపేర్డ్ గా వెళ్ళటం వల్ల ఈ సమస్య వచ్చింది. చనిపోయినారు కాబట్టి మనం చనిపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు. ఇంకొక సిఐ గారు, అదే రెండో సిఐ వీరు కాదు, బాలనాగిరెడ్డి గారు ఎవరైతే గంగిరెడ్డి గారు వారు కాకుండా ఇంకొక సిఐ గారు ఫైరింగ్ చేస్తుంటే 5 బుల్లెట్ల తర్వాత పిస్టల్ స్టక్ అయితే వెనక్కి వచ్చేసినారు టీం తీసుకుని. ఓకే, బాధాకరం. ఇటువంటి పాపం అన్యాయంగా ఫైర్ చేసారు. పిస్టల్ లో 14 నుంచి 18 బుల్లెట్స్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. 6 బుల్లెట్ల తర్వాత పిస్టల్ స్టక్ అయిందంటే పక్కన 4 కానిస్టేబుల్ ఏం కావాలి? పరిస్థితి విజయ్ గారు చెప్పినట్టు కొంత ప్రిపేర్డ్నెస్ అనేది ఉండాలి. ఇక శోభామితి గారు మీరు కూడా ఒక నిమిషం మాట్లాడితే తర్వాత ఇంకా గుంటూరు ఒకరున్నర లైన్ లో ఉండండి దయచేసి. ఒకటండి, ఎవరైతే ఇప్పుడు సిద్ధయ్య అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ గానీ, అలాగే ఎస్ఐ గానీ, అలాగే నాగరాజ్ అని ఆ కానిస్టేబుల్ చనిపోతే మ్యారేజ్ అయ్యి 6 months అయింది. మా అమ్మాయి బాగా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే ఈ సిద్ధయ్య వాళ్ళ బాబు పుట్టాడు అని చెప్పేసి ఒకవైపు కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే సోదరులంతా వ్యక్తపరిచారో ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది కూడా కనిపిస్తుంది ఒకవైపున. మరొక వైపునండి ఇంకా మీడియాలో
మీడియాలో కథనాలు ఇంకా 12 మంది ఇలాగా రిలీజ్ ఉన్న ఉగ్రవాదులు తిరుగుతా ఉన్నారు అంటే భయాందోళనలు వస్తున్నాయి ప్రజల్లోని కూడా. ఇప్పటికి లా అండ్ ఆర్డర్ అసలు మొత్తం వైఫల్యం అవుతున్నట్లు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ వారం రోజుల్లోనే చూస్తున్నాము ఆ ప్రాంతంలోని మొన్న ఈ మధ్య తాడేపల్లిగూడెం మా ఏరియా నుంచి కూడా మా ఒక ఎంపీటీసీ టీడీపీ ఎంపీటీసీ వాళ్ళు వస్తున్నప్పుడు కూడా ఇలా చేశారు. అదే పోలీసులు అవి అన్ని తెలుగు రాష్ట్రాల్లోని ఇక్కడ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి ఒక భయాందోళన వస్తా ఉంది. ఇక్కడైతే మరి లా అండ్ ఆర్డర్ అయితే మరి కనిపించడం లేదు. మనకు ఇంటెలిజెన్స్ కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది కూడా మనకు అంటే అభిప్రాయాలు చెప్పొచ్చు కానీ మొత్తం లా అండ్ ఆర్డర్ ఎంత మాత్రం నేను అంటున్నాను అది కాదు ఇప్పుడు నేను చెప్తున్నది. ఇప్పుడు ఆ స్థాయిలో కాదు ఇంకా పై స్థాయిలో ఇంకా అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక 1 వీక్ లోని అదే ప్లేసెస్ లో ఈ రకంగా జరుగుతూ ఉంటే ఇంకొంచెం అలర్ట్ అయ్యి వాళ్ళకి ఇంకా పూర్తి సపోర్ట్ ఇచ్చి ఉంటే బాగుంటది అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే భయాందోళనలు అవుతున్నాయి. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడికి వస్తారో ఎలా ఉంటుందో అనేసి ప్రజల్లో కూడా ఒక అంటే ఈ ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారుతా ఉంది. అందుకే ఇంటెలిజెన్స్ ఒకరి లైన్ లో ఉన్నారు. హలో హలో మాట్లాడండి. హలో. ఇప్పుడు ఓన్లట్ కుటుంబానికి ఆర్థిక సాయం తక్కువగా ప్రకటించారు. అవును అవును. అప్పుడు ఆయనకు కూడా అదే అకౌంట్ లో చనిపోయినట్టు కదా, తనకు కూడా ఒక ఇదిగా ఇవ్వాలి కదా. అవును. వేరే విధంగా ఏమీ కాలేదు కదా. అది ఒకటి. అట్లాగనే ఇప్పుడు మొన్నటి దాకా దోపిడీ దొంగ తల్వారు ముఠా అని అనిపిస్తారు మన ఈ కాల్పులకి పాల్పడ్డది. అదే కోణంలో కూడా మరి వాళ్ళకు కూడా ఈ చిన్న సంబంధాలు ఉన్నాయా అని మన రైట్. ఓకే, మీరు అన్నట్టు హోమ్ గార్డుల విషయంలో కూడా ప్రభుత్వాలు కొంచెం చూసి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. శ్రీనివాస్ గారు నల్గొండ నుంచి మరొకరు లైన్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్ద నమస్కారం. మీ అనుమతితోటి ఒక మాట చెప్తాం. నిజంగా ఈ చాలా కలచి వేసింది. పోలీస్ అమరవీరులకు మా జోహార్లు అండి. పాపం చాలా ప్రాణాలకు వడ్డీ వాళ్ళు. కానీ ఇది పెద్దవాళ్ళ బాధ్యత రాహిత్యం కూడా అనిపిస్తుంది. ఇందాక ఒక సోదరుడు కాల్ చేసినట్టు ఈ దీంట్లో అర్థం కాని కూడా ఉంది సార్. ఇంకోటి, ఈ నాయన్ నరసింహారెడ్డి గారేమో ఇది దొంగల ముఠా పని అన్నట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళేమో సినీ ఉగ్రవాదులు అంటున్నారు. అది ఖచ్చితంగా ఇంకా చెప్పట్లేదు. అది కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్తే బాగుంటుంది సార్. అది ఏదైనా ప్రభుత్వం చెప్పినా చెప్పని ముందు అట్లాంటి ఉగ్రవాదులు అట్లాంటివి ఉంటే వాళ్ళని గట్టిగా ఏరివేసే ప్రయత్నం అయితే జరగాలి. లేదంటే సమాజానికే వాళ్ళు చెడ పురుగుల్లాగా మారి చాలా నష్టాలు చేస్తున్నారు. సో మనుషుల మీద ఉగ్రవాదం అనే దానికి అంతం లేకుండా పోయింది. జానకి ప్రసాద్, నిన్న నల్గొండ జిల్లా సంఘటన పోలీసులు వీరోచిత పోరాటం అండి. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ధైర్య సాహసాలతో వాళ్ళని మట్టు పెట్టారు. అయితే వాళ్ళు ఎవరైతే చనిపోయిన నాగరాజు కుటుంబానికి వాళ్ళకి సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా వాళ్ళకి రీజనబుల్గా కంపెన్సేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. టాప్ ఆఫీసర్స్ ఇప్పుడు చెప్పినట్టు గన్లు తీసుకుపోయి బుల్లెట్ లేకపోవడం ఎట్లా రైట్ అయింది? అసలు గన్లు పై పర్పస్ ఏంటిది? ఆ పర్పస్ ఉన్న గన్లకు బుల్లెట్లు పట్టకపోవాలి కదా. బుల్లెట్లు పట్టకపోకుండా చేయడం అనేది ఫెయిల్యూర్. అది ఇంకోటి ఏంటంటే సఫిషియంట్ పోలీస్ పర్సనల్ లేరు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు 1947 కంటే ముందు తయారైన గన్లు వాళ్ళు AK-47 వాహనాలు ఇచ్చారు కదా. ఇటువంటి వాహనాలు ఇచ్చారు, నో డౌట్. అది ఇప్పుడు కొన్ని సుమోలేమో గ్రామీణ ప్రాంతాలు ఇచ్చారు, కొన్ని ఇన్నోవాలు ఇచ్చారు. దాని మీద డిస్ప్యూట్ లేదు. అయితే పోలీసు వాళ్ళు అలర్ట్గా లేకపోవడం వల్ల ఇబ్బందికి జరిగింది. సూర్యాపేట విషయంలో ఇప్పుడు సార్ చెప్పిన మొగలే నాకు వ్యక్తిగతంగా కూడా ఫ్రెండ్ ఉన్నాడు. మంచి స్పోర్ట్స్ మ్యాన్, అసలు ఎక్సలెంట్ పర్సనాలిటీ. అయినా కూడా నష్టం జరిగిందంటే కొంత లోపం ఉన్నమాట వాస్తవం. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే జనతా పార్టీ గవర్నమెంట్ 77లో ఉన్నప్పుడు ధర్మవీర అని ఒక రిటైర్డ్ డీజీపీతో ఒక కమిటీ వేశారు. ధర్మవీర కమిషన్ పోలీసు కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ దాకా ఎట్లుండాలా, వాళ్ళ రిక్రూట్మెంట్, వాళ్ళ విధానం, వాళ్ళ ట్రైనింగ్ ఎట్లుండాలని కమిటీ వేస్తే ఆ కమిటీ ఇంతవరకు ఎవరు పట్టించుకున్న ప్రాబ్లం. దానివల్ల సమాజానికి మేలు జరుగుద్ది. తప్పకుండా ప్రజలు సుఖశాంతిలో ఉంటారు, ఆండాడు ప్రమాణం ఉంటుంది. అటువంటి కమిటీ రిపోర్ట్లు ఎవరు పట్టించుకోవట్లేదు. దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. నంబర్ ఆఫ్ పోలీస్ పర్సనల్ కూడా తక్కువ ఉంటారు. రైట్. ఓకే, రావులపాటి సీతారామరావు గారు ఏపీ హౌసింగ్ బోర్డ్ చైర్మన్, అలాగే తెలంగాణ టీడీపీ సీనియర్ నేత వారు లైన్ లో ఉన్నారు. సీతారామరావు నమస్కారం అండి.
నమస్కారం శ్రీనివాస్ గారు. మాట్లాడండి సార్, మీరు బాగున్నారా? నమస్కారాలు. ఓకే ప్లీజ్. అయితే దీన్ని నేను ఒక సాహసోపేతమైన చర్యగా నేను భావిస్తున్నాను. పోలీసులు ఒక మాజీ పోలీస్ అధికారిగా అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు తెలిసినటువంటి వారికి నేను ఒక విషయం తప్పకుండా చెప్పక తప్పదు. తర్వాత ప్రాణాలు కోల్పోయిన వారికి నా నివాళులు అర్పిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వారు తప్పకుండా వారు కోరుకోవాలని నేను భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అయితే ఇక్కడ 2-3 ఇష్యూస్ మనం స్పెసిఫిక్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటేంటంటే ప్రొఫెషనల్ కాంపిటెన్స్ ఉన్నదా లేదా అనేది. ఒకటేంటంటే స్పాంటేనియస్ రియాక్షన్ అనేది ఉంటుందండి. అక్కడ మనం జరిగినటువంటి సంఘటన తీసుకుంటే మొదట సూర్యాపేటలో ఆ రాత్రి వేళ యాక్చువల్ గా ఎవరో ఒక అతను ఏదో చేస్తున్నాడు అనేటువంటి తోటి హోంగార్డు అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి అక్కడికి పోవడం జరిగిందిగా నేను భావిస్తున్నాను. అట్లాంటి పరిస్థితుల్లో ఇమీడియట్ గా ఒక ప్రొఫెషనల్ ఎఫిషియన్సీని చూపించగలరా లేదా అనేది ఒక సందేహం. అయితే రెండవది ఏంటంటే అక్కడ నుండి దాంట్లో స్పాంటేనియస్ రియాక్షన్ ఎంతవరకు వచ్చిందనేది చూడాలి. పోలీసులు ఆ విధంగా ప్రతిసారి మనం ఏమనుకుంటామంటే మెంటల్ గా తయారుగా ఉండాలనేటువంటి భావన ప్రజల్లో ఉంది. కానీ వాళ్ళు కూడా మానవ మార్పులు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 హౌన్స్ కానీ లేకపోతే వేరే బాగా ఇందుట్లో స్పెసిఫిక్ గా అందులో ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు ఆచరించేటువంటి విధానాలు వేరు, మామూలుగా లోకల్ పోలీసు ఆచరించే విధానాలు వేరు. ముఖ్యంగా హోంగార్డ్ ఉంటారు. ఇందాక ఎవరో చెప్పారు హోంగార్డ్స్ నిజంగా చాలా బాగా పనిచేస్తున్నారండి. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఈవెన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో కూడా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు. మూడవది ఏంటంటే మొన్న జరిగినటువంటి విషయం, నిన్నగాక మొన్న జరిగినటువంటి విషయంలో పోలీసులు బాగానే వ్యవహరించారని చెప్పక తప్పదండి. కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ మధ్యలో కనుక ఒక కారో బండి అడ్డం రాకపోయినట్లయితే డెఫినెట్ గా దేవుడు ఎవరు రిజిస్టర్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. మూడవది ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టాలి. ఇక్కడ ముందు జరగాల్సిన దాదాపు ఎంతమంది వచ్చారు, 10 రాష్ట్రాల నుంచి వచ్చారు అనేది, అంతకుముందు వాళ్ళు గుడి జైలు నుంచి పారిపోయినటువంటి వాళ్ళు అనేది, ఇందులో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉంది అనేది, ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు బయటకు వచ్చి మేము చెప్పాము చెప్పలేదని చెప్పరండి. అది ఎందుకంటే అట్లాంటి విషయాలన్నింటిలో కూడా బహిర్గతంగా మనం చర్చించేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితులు కనీసం ఇప్పుడున్నటువంటి ధోరణిలో మనం ఏ విధంగా వాళ్ళని పట్టుకోవాలనేటువంటి ఇటు 2 రాష్ట్రాలు కానివ్వండి అన్ని రాష్ట్రాలు కానివ్వండి కేంద్ర సహాయం తీసుకొని వాళ్ళని కనుక పట్టుకోకపోతే చాలా పెద్ద ప్రమాదం ఉందని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో సీతారామరావు గారు నా 2 అబ్జెక్షన్స్. ఒకటి, కానిస్టేబుల్స్ ప్రొఫెషనల్స్ కాకపోయినప్పటికీ కూడా బస్సుని చెక్ చేయడానికి ఒక సిఐ క్యాడర్ అధికారి వెళ్తున్నటువంటి సందర్భంలో కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ వితౌట్ ఎ వెపన్ యూ కెన్ సెర్చ్ ద బస్? ఇప్పుడు ఒకటి ఏంటంటే రఘునందన్ రావు గారు జనరల్ గా వెపన్స్ తీసుకొని ఒక బస్సులో కనుక మనం చెకింగ్ మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భయోత్పాతానికి గురవుతారు అనేది కూడా మీరు చూసుకోవాలి. అక్కడ ప్రయాణికులు ఆగుంది ప్రయాణికులు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ హోమ్ గార్డు అక్కడ జనరల్ గా సహజంగా ఏంటంటే పరిస్థితులు ఏదో దొంగలో కానీ లేకపోతే మామూలుగా ఇట్లాంటి ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారనేటువంటి భావంతో పోలీసులు బాగుంటుంది. అందుకని మానవ సహజంగా తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. డోంట్ టేక్ పోలీస్ ఆల్ కాంపిటెంట్ ఆల్ దిస్ అనేది హ్యూమన్ నేచర్ అనేది కూడా ఉంటుందనేటువంటి భావన నేను మొదటినే చెప్పాను. డెఫినెట్ గా మీరు అన్నట్టు ప్రొఫెషనల్ కాంపిటెన్స్ ఎఫిషియన్సీ చూపించాలి అనేది నేను మొదటి చెప్తూనే, బట్ అట్ ది సేమ్ టైం ఇట్లాంటి ఫెయిలింగ్స్ ఉంటే వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాను. ముందు ముందు అవి జరగకుండా ఏ చర్యలు తీసుకోవాలని కూడా మనం ఆలోచించాలి. అయితే 2వ పాయింట్, నిన్న జరిగినటువంటి చేజింగ్ కి వెళ్తున్నామని తెలిసినప్పుడు కాస్త వాళ్ళు మరింత జాగ్రత్తగా వెళ్ళుంటే వాళ్ళు ప్రాణాలు సేవ ఉండేవాళ్ళు. నిన్న ఇప్పుడు ఎట్లంటే ఏ విధంగా శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ విధంగా పోలీసులు వాడుకోవాలనేది అది ఇంటెలిజెన్స్ అధికారులకు కాదు, సుపీరియర్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ సుపీరియర్ ఆఫీసర్స్ మీద ఆధారపడి ఉంది. అక్కడ బాగా ఇందులో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇది కాదు వీళ్ళు కాంపిటెంట్ గా వీళ్ళు డీల్ చేస్తారా లేదు అనేది సందేహంతో దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ దానికి సంబంధించినటువంటి పోస్టులే పెట్టేవాళ్ళు. అక్కడ ఆ తప్పిదాన్ని మనం గుర్తించక తప్పదు. అదే విధంగా ఏది ఇంతకుముందు ఇట్లాంటి వాటిలో బాగా ఆరితేరినటువంటి మాట వీళ్ళు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళని డీల్ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఆల్రెడీ సార్ అట్లా కాదు సీతారామ గారు, ఆల్రెడీ 2 రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఉగ్రవాదులు ఉండొచ్చని అదని ఇదని అక్కడే తిరుగుతున్నారని. అటువంటిప్పుడు పాపం వెళ్ళిన పోలీసులు కొంచెం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇట్లాంటి వాటిని వెళ్ళి ఉంటే ఈ ప్రాణ హాని జరిగి ఉండేది కాదు కదా అనేది ఒక వాదన. దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా సరిగా లేవేమో అని ఒక అనుమానం. ఇప్పుడు ఆయన ఉంటే ఇదంతా ఎందుకు వస్తుంది అనేది ఓకే అవన్నీ కూడా నేను అందుకనే
పోలీస్ ఫెయిలింగ్స్ అనేవి ఉన్నవి. బట్ దిస్ ఈజ్ నాట్ ది అకేషన్ ఫర్ అది ముఖ్యంగా మనం కాదు. ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలని మనం ఆలోచిద్దాం. తర్వాత పోస్ట్ మార్టం మనం చేయొచ్చు. ప్రతిసారి మనం పోస్ట్ మార్టం చేస్తున్నాం కానీ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి మనం ఆలోచిస్తాం. ఇవాళ డెఫినెట్ గా ట్రైన్డ్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ కానీ మీరు బుల్లెట్ ప్రూఫ్ అంటాం కానీ ఎన్నున్నామండి. ప్రతి కానిస్టేబుల్ కు ప్రతి సబ్ ఇన్స్పెక్టర్ బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చేటువంటి స్థితి మన రాష్ట్రాలకు వచ్చిందా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి. ఆ సౌకర్యాలు సమకూర్చాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వంతో సహా అందరూ వెనకపోతున్నారనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇలాంటి విషయాల్లో మనం ఇప్పుడు ఇవాళ వదిలిపెడతామండి. ఇప్పుడు ఏ విధంగా ఈ జరగబోయేటువంటి ఈ ఇబ్బందిని మనం ఏ విధంగా అధిగమించాలని అందరూ కూర్చొని ఆలోచించాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని నేను నిజంగా మీ దృష్టికి తీసుకొస్తే అందరి ప్రేక్షకుల దృష్టికి వస్తుందనేటువంటి అభిప్రాయంతో అది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాటిలో కూడా సమన్వయంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సమన్వయం కాకపోతే ఎస్పెషల్లీ మన రాష్ట్రాల్లో 12 మంది వచ్చారంటున్నారు. వాళ్ళు అసలు ఎక్కడున్నారు ఏంటి అది కూడా భయం వస్తుంది. అవునండి. ఓకే, ధన్యవాదాలు. అంతే కదండి సీతారామరావు, ఇంకేం చెప్పలేదు. నేను జస్ట్ ఐ థాట్ ఐ షుడ్ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ మై కండోలెన్సెస్. మీలాంటి వాళ్ళు మాట్లాడటం కూడా అవసరం కూడా. ఎందుకంటే పోలీసులు అనుభవం ఉండి కాస్త చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటే జనానికి కూడా అర్థమవుతుంది. పోలీస్ శాఖ కూడా దీని మీద స్పందించే అవకాశం కూడా ఉంటుంది. ధన్యవాదాలు సీతారామరావు గారు. ఇక ఒంగోలు నుంచి ఎక్స్-ఆర్మీ చెందిన వెంకటేశ్వర్లు గారు లైన్ లో ఉన్నారు. మాజీ సైనికుడు వెంకటేశ్వర్లు గారు, నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం సార్. వీళ్ళు నిన్న ఆపరేషన్ కి వెళ్ళి పాపం వాళ్ళు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు సార్. ఒకరు కోల్పోయారు, ఒకరు సీరియస్ గా ఉంది బాగా. సార్ అది మాత్రం చాలా బాధాకరం సార్. కాకపోతే సార్ వీళ్ళు వెళ్ళేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించుకుని వెళ్ళాలి సార్. మనం రోజు మనం సోషల్ వాళ్ళు ఇది ఆర్మీ వాళ్ళు ఎన్నో కాశ్మీర్లో వాళ్ళు వెళ్ళేటప్పుడు బ్లూటూత్ గ్యాస్ తీసుకుని వెళ్తారు ఆపరేషన్ కి. కానీ వీళ్ళు అసలు అలాంటి ఏం లేకుండా వెళ్ళారు. అదొక మెయిన్ ప్రాబ్లం సార్. అది మనం చూస్తూ ఉంటాం, మనం చూసాం వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి. అది కాక ఇక్కడ పోలీస్ దగ్గర నుంచి ఒకటి వెళ్ళారు. తెలిసి కూడా వాళ్ళు అలా వెళ్ళటం అనేది చాలా చాలా బాధాకరం సార్. సరే వాళ్ళు వెళ్ళారు, అర్జెంట్ గా తొందరగా వెళ్ళారు. ఈ పై ఆఫీసర్ ఏం చేస్తారు సార్? వాళ్ళు చెప్పదు కనీసం. జనరల్ గా సార్ వాళ్ళు కానీ ఇలా బుల్లెట్ బ్యాగ్ వేసుకుని పోతే ప్రాణాలు పోయే కదా సార్. 100% కరెక్ట్. కానీ 100% సార్. మెయిన్ కారణం అదే సార్. బుల్లెట్ బ్యాగ్ వేసుకుని పోతే వాళ్ళు బతికేవాళ్ళు కంపల్సరీ. ఓకే, ఏదేమైనా మీరు చెప్పింది అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం బాగానే అయితే వాహనాలు ఇవ్వటం ఇతరత్ర విషయాల్లో ప్రభుత్వం అలర్ట్ గానే ఉంది. కానీ ఇటువంటి విషయాల్లో కూడా ఇంకా జాగ్రత్త తీసుకుని ఉన్నతాధికారులు కూడా ఇటువంటి ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ప్రత్యేకించి జాగ్రత్త తీసుకుని వెళ్ళుంటే ఈ నష్టం జరిగి ఉండేది కాదనే అభిప్రాయం జరుగుతుంది. అయినప్పుడు కూడా పోలీసులు చేసిన త్యాగాన్ని ఎవరు కూడా తక్కువ చేయట్లేదు. అందరూ వారికి జోహార్లు అర్పిస్తున్నారు. వారందరికీ కూడా వారి పట్ల అందరికీ సానుభూతి ఉంది. ఏవైనా చిన్న చిన్న జరిగినా ఎట్లాంటివి జరిగినా ఇకపై భవిష్యత్తులో ఇలాంటి నష్టం కూడా లేకుండా ఇలాంటి దొంగగుళ్ళు పట్టుకుంటారని ఆశిస్తూ ఇక మరో సబ్జెక్ట్ లో వెళ్దాం. రాయలసీమకు నీరు ఇవ్వడానికి విపక్ష నేత జగన్ అడ్డుపడుతున్నారన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు సమర్థిస్తారా అంటే 39% మంది అవునని, 61% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.